ఎవరు వర్ధిల్లరు అనంటే చెప్పుకున్నాం కదా, దేవుని ఆజ్ఞలను మీరువాడు వర్ధిల్లలేడు. రెండవది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లలేడు. మూడవది, దుష్టులు వర్ధిల్లలేరు. నాలుగవది, గర్విష్ఠులు వర్ధిల్లలేరు. దుర్మార్గపు పనులు చేయువాడు వర్ధిల్లలేడు. తర్వాత ఏం చెప్పుకున్నాం? ఎవరు వర్ధిల్లరు అనంటే దేవునికి వ్యతిరేకంగా నిలవబడిన వాడు వర్ధిల్లలేడు. అంటే 2వ దినవృత్తాంతాలకు గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 20 వచనాన్ని చదువుకుందాం. ఎవరు వర్ధిల్లరు అనంటే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదు కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు అని లేఖనంలో రాయబడుతుంది. హల్లెలూయా. బైబిల్లో దేవుడు వాక్యం రాయిస్తున్నటువంటి మాట ఏదో తెలుసా? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. ఎవరు వర్ధిల్లరు అనంటే, దేవుని ఆజ్ఞలను మీరువాడు వర్ధిల్లలేడు. దేవుని వాక్యాన్ని మీరువాడు వర్ధిల్లలేడు. దేవుని వాక్యం అంటే భయము భక్తి లేకుండా బ్రతుకు ఏ మనుష్యుడు వర్ధిల్లలేడు. హల్లెలూయా. బైబిల్లో దేవుడు అంటాడు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనములో, ఆయన మాటను శ్రద్ధగా వినిన యెడల అని అంటూ అక్కడ రాయబడినటువంటి ప్రతి మాట కిందకి అలా చదువుకుంటూ ఉంటే ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించను అని లేఖనంలో రాయబడుతూ ఉంటారు. ఎప్పుడు అనంటే, దేవుని మాటను మనం శ్రద్ధగా విని, దేవుని మాటను మనము గౌరవిస్తూ, దేవుని మాటకు మనం విధేయత కలిగిన వారిగా మనం ఉంటే మనలను దేవుడు వర్ధిల్లపజేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వర్ధిల్లరు అనంటే, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యమును మీరువాడు ఎవరును వర్ధిల్లలేరు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది మనుషులు దేవుని వాక్యం అంటే భయం లేక, దేవుని వాక్యం అంటే విధేయత లేక, దేవుని వాక్యం అంటే శ్రద్ధ లేక బ్రతుకుతున్న వారు చాలా మంది లోకంలో క్రైస్తవ జీవితంలో కూడా లేకపోలేరు. పాటలు ఇష్టపడేవారు అంటున్నారు, డ్యాన్సులు ఇష్టపడేవారు అంటున్నారు, వాద్యములు వాయించడం ఇష్టపడేవారు అంటున్నారు, ఆరాధించడం నడిపించడం ఇష్టపడేవారు అంటున్నారు. కానీ వాక్యము చదివి వాక్యానుసారమైన జీవితాన్ని తన జీవితంలో అలా అవలంబించుకోవడానికి మాత్రం మనిషి ఇష్టపడలేకపోతున్నాడు. ఈరోజు ఏ వాక్యం అయితే ఒక మనిషి దీన స్థితి నుంచి అధికమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాదో ఆ వాక్యం మనుషుల జీవితాల్లో లేకపోతూ ఉండటం చాలా బాధాకరం. దేవుడు అంటున్నాడు, ఎవరు వర్ధిల్లరు అనంటే, దేవుని వాక్యాన్ని మీరు వాడు వర్ధిల్లలేడు. ఈరోజు వాక్యం నాకు కాదులని పెడచెవిని పెట్టువాడు వర్ధిల్లలేడు. ఈ వాక్యం నా జీవితాల్లోనికి సంబంధించింది కాదే అని విడిచిపెట్టువాడు వర్ధిల్లలేడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినని యెడల ఎంత మేలు అని తన హృదయంలో నుండి ఒక వేదనతో కీర్తనల గ్రంథం 81వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. అయ్యో అయ్యో నా ప్రజలు నా మాట వినని యెడల ఎంత మేలు అని అంటాడు. అంటే దేవుని ప్రజలు దేవుని మాట వినలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈరోజు దేవుని మాట మన జీవితాల్లో ఒక మేలుకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. అందుకనే బైబిల్లో ఎవరు వర్ధిల్లరు అనంటే, దేవుని మాటను మీరు వాడు వర్ధిల్లలేడు. పేతురు రాత్రంతయు ప్రయాసపడ్డాడు. ఒక్క చేపైనను తన వలలో చిక్కలే. ఒడ్డుకొచ్చి ఆ వలలను కడుక్కుంటున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి, పేతురు చేప ఒకటైనా పడిందా? అయ్యా రాత్రంతయు ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేపైనను పడలేదయ్యా అని తన ప్రయాసపడినటువంటి ప్రయాస, రాత్రంతా ప్రయాస వ్యర్థమైపోయిందయ్యా అని ఆయనతో చెప్తున్నప్పుడు, పేతురు నీ దోణి కొంచెం లోతుకి తీసుకొని వెళ్ళు, వల వెయ్యి అని చెప్పినప్పుడు పేతురు ఒకవేళ యేసు ప్రభు తెలగా అనేవాడేమో అనుకోవచ్చు, కానీ పేతురు అలా మాట్లాడలే. నీవు నేను కానీ ఒకవేళ పేతురు స్థానంలో ఉంటే నిజంగా చెప్పావులే ప్రభువా, చేపలు పట్టడం నాకు తెలుసా, చేపలు పట్టడం నీకు తెలుసా,
సముద్రం మీద ప్రయాణాలు నాకు తెలుసా, సముద్రం మీద ప్రయాణాలు నీకు తెలుసా అని అనేవారు. కానీ పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేపైనను పడలేదు, అయినను, చెప్పండి గట్టిగా, అయినను నీ మాట చొప్పున, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ మాట చొప్పున వల వేస్తానన్నప్పుడు దేవుని మాటను ఎప్పుడైతే గౌరవించి వలను ఎప్పుడైతే ధోని కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళి వల విసిరాడో, వల వేసిరి లాగుతూ ఉండగా లాగలేనంత బరువుతో విస్తారమైన చేపలు నా ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క దినం, ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడికలో ఈరోజు దేవుని మాట విని, అది కష్టమైన విసుగు చెందక, నీవు దేవుని మాట విని నీవు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో అధికమైన ఆశీర్వాదాన్ని నా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్దా. ఎవరు వర్ధిల్లరు అనంటే దేవుని మాటను మీరు వాడు వర్ధిల్లలేడు. ఎవరు వర్ధిల్లరు అనంటే చెప్పుకున్నాం కదా, దేవుని ఆజ్ఞలను మీరు వాడు వర్ధిల్లలేడు. రెండవది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లలేడు. మూడవది దుష్టులు వర్ధిల్లలేరు. నాలుగవది గర్విష్ఠులు వర్ధిల్లలేరు. దుర్మార్గపు పనులు చేయువాడు వర్ధిల్లలేడు. తర్వాత ఏం చెప్పుకున్నాం, ఎవరు వర్ధిల్లరు అనంటే దేవునికి వ్యతిరేకంగా నిలవబడిన వాడు వర్ధిల్లలేడు. ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతారు అనంటే చదవండి దేవుని యొక్క వాక్యంలో 2వ దినవృత్తాంతాలకు గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనంలో రాయబడుతున్నమాట. 31వ అధ్యాయము 21వ వచనంలో తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ఎవరు వర్ధిల్లుతారు అనంటే దేవుని మందిర సేవ విషయములో, దేవుని విషయములో, ఆయన పని విషయములో, చేసే పని హృదయపూర్వకముగా చేయువాడు మాత్రమే వర్ధిల్లుతాడు. ఒకటి, దేవుని పనిని హృదయపూర్వకంగా జరిగించువాడు వర్ధిల్లును. రెండవది నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ మాట. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ మాటలో, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు. ఇప్పుడు ఎవరు వర్ధిల్లుతారనంటే దేవుని సన్నిధిని ప్రేమించువాడు వర్ధిల్లుతాడు. దేవుని సన్నిధిలో ఉన్నది దేవుని ఆత్మ, దేవుని సన్నిధిలో ఉన్నది సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్నది. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారు అనంటే దేవుని సన్నిధిని ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని పనిని హృదయపూర్వకంగా జరిగించువాడు వర్ధిల్లుతాడని మనం చెప్పుకుంటూ వచ్చాం. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారు అనేటువంటి విషయంలో రెండవది దేవుని సన్నిధిని ప్రేమించువారు వర్ధిల్లుతారు. మూడవది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. బైబిల్లో ఉన్న వారందరూ తెరిచి సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారట? దేవుని యందు నమ్మిక ఉంచువారు, దేవుని యందు విశ్వాసం ఉంచువారు, దేవుని నమ్మిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారట. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లుతాడు. మూడవది నా ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో రాయబడుతున్న మాట చదువుదామా? భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము, యథార్థవంతుల గుడారం ఏమవుతుందట? వర్ధిల్లుతుంది. యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఈరోజు యథార్థంగా నీ సేవలో, యథార్థంగా నీ ఉద్యోగంలో, యథార్థంగా నీ ఉన్న స్థలములో ఒకవేళ నువ్వు ఉంటే వారు వర్ధిల్లుతారు.